ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నా రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు నిందలు అపనిందలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అటు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీని ఏదో సాధించినట్టు కూటమి నాయకులు ఫీల్ అవుతూ ఉన్నా అసలు రాబోయే 2027 ఎలక్షన్స్లో ఈ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతూ ఉన్నాయి, ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేసేటటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మిగులుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక సామెత ఉంటుంది, పాడిందే పాటరా పాసిపల్లా XYZ అనేసి అదే చెప్తూ ఉండగా మన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఎలా అంటే 1,00,00,000 కోట్లు అన్నట్లుగా తల్లి బిడ్డని బయటకు తోసేసాడు జగన్ అన్నట్టుగా ఆ పోర్ట్రే చేస్తారు చూడండి, ఆ విధానం ఒకటి ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా 2 పాయింట్స్ని చాలా తీవ్రంగా ప్రజల మనసుల్లో బ్రెయిన్లో ఎక్కించడానికి చూస్తుంది. అవేంటనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇంద్రనీల్ గారు దానికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏ పాయింట్స్ అయితే ప్రజల్లోకి వెళ్తాయి, ఎందుకు పదే ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నాను విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్ ఇంద్రనీల్ సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెడితే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎలక్షన్లు పెడితే అనేది ప్రజెంట్ పబ్లిక్ ఒపీనియన్ కంటే కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది భారీ స్థాయిలో ఉంది. ప్రధానంగా రైతులు ఈ 18 నెలల కాలంలో ఎవరైనా ఒక రైతు గుండె మీద చేసుకొని కనీసం పెట్టిన పెట్టుబడి అంటే లాభాలు తీసేయండి, పెట్టుబడి అన్నా వచ్చిందా అంటే లేదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మీకు కెలామిటీస్ మనకి అతివృష్టి అనావృష్టి ఇలాంటివి ఏదన్నా డ్యామేజెస్ జరిగి న్యాచురల్ కెలామిటీస్ ఏదన్నా వచ్చి డ్యామేజ్ జరిగినప్పుడు రైతు ఎలాంటి వాడు అంటే సర్లే ఎవరేం చేయగలరు, వాళ్ళు ఇవ్వగలిగే నష్టపరిహారం ఏదో ఇచ్చారు అంటే నా కర్మ ఇది అనుకుంటాడు తప్పితే వ్యవసాయం అయితే మానడు. కరెక్ట్ ఇది మాత్రం. కానీ ఈ సందర్భంలో మీకు ఎట్లుంటుందంటే అసలు చంద్రబాబు గారి అధికారము రైతు కష్టాలు అనేవి ఒక కవల పిల్లలు లాంటి. ఓహో ఓకే, బాగా చెప్పారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది. అదే రైతులు పాపం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఈ విషయంలో. అయితే ఈసారి ఏంటంటే ప్రధానంగా నోటీస్ చేసింది, ఎవ్రీ టైం అతివృష్టి అనావృష్టి వచ్చి డ్యామేజ్ జరుగుతుంది, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన ఈసారి రైతులు నష్టపోతున్నారు. అంటే దిగుబడి లేకో అలా కాదు, దిగుబడి ఉంటుంది కానీ దానికి గిట్టుబాటు ధర లేకపోవటం. అంటే ఏవైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిద్దని ఆలోచిస్తున్నారో ఆ ఆరోగ్య ఏమంటారు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయటం, ఇటువంటి కుట్ర కూడా జరుగుతుంది. మరి మార్కెట్ ఫెడ్లు లేకుండా చేయటం. అంటే పక్కనున్న కర్ణాటక అందులో అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కూటమి అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మామిడికి గిట్టుబాటు ధర కర్ణాటక సాధించిన రేటు కూడా మన ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయిందంటారా? కావాలనే నిర్లక్ష్య ధోరణి అంటే లెటర్లు రాస్తాడు కానీ అది ఎప్పుడు రాశారు అది కూడా మాట్లాడారు. కర్ణాటక వాళ్ళు సాధించిన నెల రోజుల తర్వాత ఏది ఈ మామిడిని ఎవరు కొనట్లేదు అని ఫ్యాక్టరీల దగ్గర కానీ ఇష్యూస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులను పరామర్శించడానికి వెళితే అప్పుడు రాసి అప్పుడు సాధించుకొచ్చినట్లు చూపిస్తారు. అప్పుడు ఏమైపోయింది, హార్వెస్టింగ్ వెయిట్ చేయదు కదా. ఈ నెల రోజుల్లో రైతులంతా దివాళా తీసేసి నెల రోజులే మెయిన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, పంట అధికంగా ఉంటది, కోతల టైం అంటారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఏది మామిడి అని. టమోటా పరిస్థితి అదే, ఉల్లి పరిస్థితి అదే, మీకు మిర్చి బత్తాయి తీసుకోండి, అది చిని అంటారు రాయలసీమలో, పొగాకు, మిర్చి, పత్తి, జొన్న, చివరికి ధాన్యం కూడా. ఇప్పుడు దాకా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు ఏ పంటకి ఆ పంట అంటే రబీ ఖరీఫ్ అని సీజన్లో ఉంటే ఏ సీజన్కి ఆ సీజన్ ఇచ్చేశారు. అవును. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టింది వాళ్ళకి. ఈ రోజున అలాంటి పథకాన్ని ఆపాల్సిన పని ఏంటి? మీరు ఒక యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేస్తూ రైతుల ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితి లాగా చూపించడం ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ కూడా నిర్లక్ష్య ధోరణి అంట నేను. ఒకవేళ కెలామిటీస్ వచ్చి డ్యామేజ్ జరిగితే అది వేరు సార్. అంటే ఈ రేట్లు కానీ గిట్టుబాటు ధరలు కానీ లేదు ప్రభుత్వం తీసుకోవాల్సిన చొరవ తీసుకోకపోవటం అవ్వచ్చు, వీటి వల్ల జరుగుతున్న డ్యామేజ్లు.
అంటే రైతులు రోడ్లు ఎక్కి లేదు రోడ్ల మీద పారబోసేసి పొలాల్లోనే దున్నేసి ఇంత డ్యామేజ్ జరిగిపోతే తర్వాత వచ్చి రైతు సుభిక్షంగా ఉండారు అని ఇప్పుడు ఊళ్ళో వెళ్ళి రైతుల్ని అదే కలుస్తున్నాము అని చెబుతున్నారు. మీరు ఎంత ప్రచారం చేసుకున్నా, ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ ఏరియాస్ చెప్తాను చూడండి. ఎంప్లాయీస్ ఉన్నారు సార్, ఎంప్లాయీస్కి పిఆర్సీ లేదు. గతంలో కూడా పిఆర్సీ ఒక టర్ము ఆపినారు, ఎత్తేసారు. మాకు ఒక పిఆర్సీ చంద్రబాబు గారి హయాంలో ఒకటి మిస్ అయిపోయింది అని ప్రభుత్వ ఉద్యోగులు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం. ఓకే, 2023 నుంచి ఇప్పుడు దాకా పిఆర్సీ పెండింగ్ ఉంది. కనీసం పిఆర్సీ కమిటీ అనేసారా? వేయలేదు. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇంకో పిఆర్సీ కూడా ఇవ్వాల్సి వస్తారు. సరే అంటే ఏంటి, ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు కమిటీ వేసి మెల్లగా లాగితే ఒక పిఆర్సీ ఎగ్గొట్టేసినట్టే కదా, అయిపోయినట్టే కదా. ఎన్ని డిఎల్ పెండింగ్ ఉండే? దగ్గర దగ్గర 36,000 పైచిలకు బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మనం టీవీల్లో మీడియాల్లో ఎట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మేము చాలా చేసామని ఎన్ని చెప్పినా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దేనో వాళ్ళకేం నష్టం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఎంత మీడియా ప్రచారం చేసినా వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ గ్యారంటీ చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లెక్కి మరీ ధర్నాలు చేసి అంతలా చేసిన వారు, అంతకు మించి డ్యామేజ్ జరుగుతున్నా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే కనీసం నోరెత్తలేకపోతున్నారు. అంటే సార్ ఇది నాకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న డౌట్. అంటే ఎంతలా భయపడుతున్నారు ప్రభుత్వం యొక్క తీరుకి, అంటే వ్యవహరిస్తున్న తీరు. అంటే మీరు రెడ్ బుక్ పాలన అంటారో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అంటే వాళ్ళ యొక్క వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడలేనంత పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే ఊహించండి ఎలాంటి పాలన నడుస్తుందో. అలాగే రైతులు కూడా ఎంత మీరు వెళ్ళి కవరప్ చేసినా ఇప్పుడు ఏముంటుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ రైతులు వస్తారు, చంద్రబాబు గారు వెళ్తే టీడీపీ రైతులు వస్తారు. కానీ డ్యామేజ్ జరిగిందనుకోండి, తన ఇంట్లో డ్యామేజ్ జరిగింది, అవును, సో అది ఓటు రూపంగా మారిద్ది. మీరు ఎన్ని ప్రచారం చేసినా ఎంత పబ్లిసిటీ చేసుకున్నా అది ఓటు రూపంగా మారిద్ది. సో ఇలా చూసుకుంటే ఏంటంటే, ఒకటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు చూడండి. కానీ మీరు చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. చంద్రబాబు నాయుడు గారు మొన్న రైతుల మీటింగ్లోనే మాట్లాడుతూ సూపర్ 6ని సూపర్ సక్సెస్ చేసామని చెప్తూ ఉన్నారు కదా ఆయన. అది కూడా మాట్లాడదాం సార్. ఇప్పుడు పెన్షన్లు ఉండే 3,000 రూపాయల సోషల్ పెన్షన్ని 4,000 చేశారు. మన పేపర్లో ఏం రాస్తారు, 50,000 కోట్లు ఇప్పటిదాకా అందించామన్నారు. 50,000 కోట్లు ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ప్రోగ్రామ్. అవును, ఆల్రెడీ గతంలో 3,000 ఇస్తున్నారు. మీరు పెంచిన 1000 మీద ఎంత బడ్జెట్ మీ మీద అదనంగా పడింది చెప్పాలి. అది చెప్పాలి అంతే. 4,000ని కలిపి 50,000 కోట్లు చెప్తున్నారు కదా. సో ఇది 18 నెలల కాలంలో 50,000 కోట్లు అంటే ఈ మొత్తం 60 నెలల కాలం ఎంత అవుతుంది? ఓ 4 టైమ్స్ 2 లక్షల కోట్లు అంతే అవుతుంది కదా. 2,50,000 కోట్లు ఆడబిడ్డ నిధి అని ఒక ప్రామిస్ చేశారు హామీ. 3,000 రూపాయలు, 1,500 రూపాయలు ప్రతి మంత్ ప్రతి ఓటర్కి. ప్రతి మహిళా ఓటర్కి ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారు? 2 కోట్ల పైచిలకు ఓటర్లు ఉన్నారు. అంటే ఎంత? నెలకి 3,000 కోట్లు, అంటే సంవత్సరానికి 36,000 కోట్లు, 5 సంవత్సరాలకి 1,50,000 కోట్లు ఇవ్వాలి. నిధికే ఇవ్వాలి. ఇవ్వగలరా? ఇవ్వలేరు అని అతనికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు, అందుకే ఆ ప్రామిస్లు చేయలేదు. ఆయన చెప్పారు అప్పట్లో, ఏంటి ఇవన్నీ కూడా అబద్ధపు హామీలే, మీరు నమ్మొద్దు, ఆయన చేయడు అని కూడా చెప్పారు. వీళ్ళు ఆశపడ్డారు ప్రజలు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, నన్ను మోసం చేశారు అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి, తర్వాత మీరు అద్భుతంగా నా ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసినా నాకు ఆ ఈగో ఉండిద్ది. నన్ను మోసం చేశారు, నేను జనరల్గా వేసేవాడిని ఓటు, నేను ఆశపడి వేసాను, నన్ను మోసం చేశారు అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి ప్రజల్లో, అది ఎవరు ఆపలేరు. ఆ టైప్లో ఇప్పుడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒకటి హామీలు అవ్వచ్చు, లేదు పొత్తుధర్మంలో పార్టీల తీరులు అవ్వచ్చు, లేదు జరుగుతున్న అంటే ప్రతి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నది కళ్ళ ముందు కనబడిపోవటం అవచ్చు, వీటన్నిటి మీద భారీగా ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.